అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 ది రూల్ రివ్యూ ఏంటో చూద్దాం. బట్ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారా? అయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తే ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ ఒక్క లైక్ చేయొచ్చు కదా, చాలా సపోర్టివ్గా ఎంకరేజింగ్గా ఉంటుంది మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి. సో ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేసేసేయండి. సో బేసిక్గా పుష్ప 2 మూవీ రన్ టైం 3 hours 20 minutes. సో ఇంతసేపు ఎంగేజింగ్గా ఉంటుందా లేదా అనేది మనకి ఫస్ట్ నుంచి ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఇప్పుడు మూవీ చూశాక ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రొడ్యూసర్స్ చెప్పింది ఎగ్జాక్ట్లీ ట్రూ. జస్ట్ 2.5 hours మూవీ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. పర్ఫెక్ట్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తన మార్క్ ఏంటో చూపించారు డైరెక్టర్ సుకుమార్ గారు. అండ్ ఆల్సో అల్లు అర్జున్ గారు ఏంటండి ఆ పర్ఫార్మెన్స్, మరో నేషనల్ అవార్డ్ కోసం ట్రై చేస్తున్నారా ఏంటి? ఆ రేంజ్లో ఉంది పర్ఫార్మెన్స్ అయితే. బికాస్ ఆ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. లిటరలీ ఫుల్ బ్లడ్ అండ్ స్వెట్ని పెట్టి యాక్ట్ చేశారు పుష్ప 2లో. అండ్ రిమైనింగ్ రోల్స్ లైక్ అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ అండ్ ఆల్సో జాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఫహద్ ఫాజిల్ ఎంట్రీ ఇస్తాడో, అంటే పుష్పరాజ్ ఇంకా ఫహద్ ఫాజిల్ మధ్య సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ గ్రేట్ ఇంటర్వెల్ బ్లాక్. జాతర ఎపిసోడ్ అయితే ఇప్పట్లో మర్చిపోయేదే లే. అసలు జాతర ఎపిసోడ్ ఏంటండి, అల్లు అర్జున్ గారిలో ఇంత టాలెంట్ ఉందా అనేది అందరు షాక్ అవ్వాల్సిందే. వేరే ఏ హీరోని కూడా మనం ఇమాజిన్ చేసుకోలేం ఆ రోల్లో. జాతర సాంగ్స్ అయితే క్రేజీగా ఉంటాయి, లిటరలీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంతే. అండ్ ఆల్సో బేసిక్గా జాతర ఎపిసోడ్ కొంచెం పెద్ద సీక్వెన్సే. అండ్ మాస్ ఆడియన్స్కి ఒక మాస్ జాతర ఏంటో చూడాలంటే థియేటర్స్కి వెళ్ళాల్సిందే. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు. మోస్ట్లీ పీక్ సీన్స్ అన్ని సెకండ్ హాఫ్లోనే ప్లాన్ చేశారు డైరెక్టర్ సుకుమార్ గారు. అండ్ స్టోరీ రిలేటెడ్ పాయింట్స్ని కూడా బాగా ప్రజెంట్ చేశారు. లాస్ట్ యాక్షన్ ఫైట్ ఉంటుంది. లిటరలీ ఏ హీరోనైనా చూస్తే కొంచెం ధైర్యం వస్తుంది. బట్ ఇక్కడ పుష్పరాజ్ని చూస్తే భయం వేస్తుంది అనమాట, వణుకొచ్చేస్తుంది లిటరలీ. ఆ ఎక్స్ప్రెషన్స్, మెల్లో స్కల్స్తో దండ, పూనకం వచ్చినట్టు, అమ్మవారు ఆవహించినట్టు పుష్పరాజ్ తాండవం ఏంటో చూస్తాం. పక్కా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ పుష్పరాజ్ ఇంకా శ్రీవల్లి మధ్య ఆ బాండింగ్, ఆ కెమిస్ట్రీ అయితే చాలా బాగా చూపించారు. రియల్ వైఫ్ అండ్ హస్బెండ్లా అనిపిస్తుంది. కాస్ట్యూమ్ డిజైనర్స్కి, మేకప్ ఆర్టిస్టులకి పక్క క్రెడిట్ ఇవ్వాలి. బికాజ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ మనం జాతర ఎపిసోడ్లో లాస్ట్ యాక్షన్ ఫైట్లో క్లియర్గా తెలుస్తుంది. రియల్గా ఇలాంటి పెద్ద మూవీస్లో సాంగ్స్ ప్రాపర్ ప్లేస్మెంట్ లేకుండా వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఈ మూవీలో పర్టికులర్లీ సూసేకి సాంగ్ కరెక్ట్ టైంకి వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సాంగ్ పర్టికులర్గా. అండ్ పేలింగ్ సాంగ్లో శ్రీవల్లి పుష్పరాజ్ డాన్స్ అయితే మామూలుగా లేదు, ఫుల్ ఎనర్జెటిక్గా చేశారు. శ్రీవల్లి సోలోగా ఒక స్టెప్ వేస్తుంది, వేరే లెవెల్ అంతే. అండ్ ఆల్సో ఎంత విన్నా సరే కిస్సిక్ సాంగ్ కన్నా ఊ అంటావా మామ సాంగే నాకు పర్సనలీ బాగా నచ్చింది. ఆల్సో రాక్ స్టార్ డిఎస్పీ గారు బీజిఎం ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. బట్ శామ్ సిఎస్ బీజిఎం కూడా యాడ్ చేశారు. డీసెంట్గా బాగుంది బీజిఎం అయితే. అండ్ కెమెరా వర్క్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సెకండ్ హాఫ్లో మోస్ట్లీ అన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్సే ఉంటాయి. అల్లు అర్జున్ గారు మీరు ఎక్కేశారు సార్, చాలా మెట్లు ఎక్కేశారు. మీ యాక్టింగ్ టాలెంట్తో ఫ్యాన్స్నే కాదు నార్మల్ ఆడియన్స్ని కూడా ఇంప్రెస్ చేసేశారు. థియేటర్స్ దగ్గర మాస్ జాతర మామూలుగా లేదు. 3 years గ్యాప్ తర్వాత ఒక మంచి అవుట్పుట్నే డెలివర్ చేశారు ఫ్యాన్స్ అందరికీ కూడా. మీ కెరియర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్గా ఉంటుంది ఇదైతే. అండ్ ఆల్సో ఎంత నచ్చినా సరే మూవీ ఒక్కసారి కన్నా ఎక్కువసార్లు చూడలేం. బికాస్ టికెట్ ప్రైజెస్ అలా ఉన్నాయి. సెకండ్ టైం చూడాలంటే ఓటీటీలో రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మీ జెన్యూన్ రివ్యూ ఏంటి అనేది, నచ్చిందా లేదా అనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్.